ఎడారిలో క్యామెల్ లైఫ్. కువైట్ తీసుకెళ్లి సౌదీలోని ఎడారిలో ఒంటెల కాపరి చేశారు. వాస్తవానికి ఇక్కడ ఉపాధి లేక ఏజెంట్లను నమ్ముకొని కువైట్, సౌదీ, సింగపూర్ కొంతమంది ఏజెంట్లు ప్రజల కష్టాలను ఆసరా చేసుకొని కువైట్ అని అక్కడ బోల్దోమ పని ఉంది, సెక్యూరిటీ పని ఉందని చెప్పి వీళ్ళని చాలామంది ఎడార్లలో ఒంటెల కాపరికో మేకల కాపరికనో నీళ్లు లేని ప్రదేశాలలో మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి ఇదే పరిస్థితి ఉంటే వీడియో పెడితే అక్కడ మంత్రి నారా లోకేష్ ఆయనను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈయన నామదేవ్ని తెలంగాణకు రప్పించేలా తన గ్రామానికి రప్పించేలా చేశారు. ఇలాంటి అంటే ఈ మోసాలకు పాల్పడి ఎవరైతే ఏజెంట్లు మోసాలకు పాల్పడి వీళ్ళను దేశాలకు పంపడం, ఇక్కడ చెప్పేది ఒకటి అక్కడికి పోయినాక వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. ఎవరైతే ఈ దేశాలకు మోసాలకు పాల్పడుతున్నటువంటి ఏజెంట్లపై కూడా పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలా నామదేవ్ లాగా ఎవరు మోసపోకుండా ఉండేలా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది.